క్యాన్సర్ లాంటి రోగాల బారిన పడుతున్నది కూడా మహిళలే ఎక్కువ శాతం. నేను మొన్న ఒక చోట చూశాను. క్యాన్సర్ ఒకప్పుడు అసలు లేదు. ఈ మనం వాడే కొన్ని పప్పు దినుసులు మిల్లెట్స్ ఉంటాయి కదా, కెమికల్ అంటే మామూలుగా పండడమే అవి పూర్తిగా రసాయనాలతో పండుతాయి. మళ్ళీ వాటికి నిల్వ చేయడానికి ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తున్నారు. మినప్పప్పు లాంటివి, శనగపప్పు, కందిపప్పు లాంటివి మంచి కనబడడానికి, అంటే చూడడానికి కూడా బాగుండాలి, అంటే అపియరెన్స్ బాగుంటాయి. కొందరు అపియరెన్స్ కూడా చూస్తారు ఎట్లా ఉందని. అట్లనే అయిపోయింది ఇప్పుడు సూపర్ మార్కెట్ కల్చర్ వచ్చిన తర్వాత. చక్కగా వాటికి ఇంత కూడా పొట్టు లేకుండా, ఒకప్పుడైతే మనం పొట్టు అది వాడేవాళ్ళం. సో ఈ దీంతో ఆ పౌడర్ వల్ల మహిళ, ఎందుకంటే వంట చేసేది మహిళ కాబట్టి, సరే ఆయిల్లో వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉన్న కొంచెం ఆ కెమికల్ ఇది తగ్గుతుందేమో కానీ ఏం తగ్గదు, అందుకే ఈ రోగాలు వస్తున్నాయి. కానీ ఆ మాత్రం మహిళనే ఫస్ట్ ఫేస్ చేస్తుంది కాబట్టి మహిళ ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతుందంట. సరే సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్, వీటితో పాటు అన్ని రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నది మహిళ. అందుకని బహుశా మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కదా, ఎందుకంటే పునరుత్పత్తి చేసేది మహిళనే సృష్టికి. అన్ని విధాలుగా కూడా ఒక కుటుంబంలోనే ఒక కీలక, ఒక మూలంగా ఉంది. అంటే కుటుంబంలో మూలంగా ఉంది, అంటే ఒక దేశం, ఈ దేశానికి కూడా ఒక దేశ అభివృద్ధిలో మహిళ కీలకమని మంచి స్కీమ్ నిజంగా.